హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మనం జియోజీబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మీకోసం ఒకసారి చదివినిపిస్తాను. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ద ఎలిప్స్ x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫర్ ది గివెన్ వాల్యూస్ ఆఫ్ a, b, h and k. Determine the eccentricity, center, foci, vertices, major axis, minor axis, directrixes and latus rectums and mark them on the graph. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇచ్చారు. సో ఇది ముందుగా మనం జియోజీబ్రా క్లాసిక్ 5 విండో ఓపెన్ చేసి ఈ యొక్క జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అన్నోన్స్ వచ్చి మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ అండ్ కే వాల్యూ. సో వన్స్ మనం ఇది డ్రా చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి, అలాగే సెంటర్ కనుక్కోవాలి. ఇక్కడ ఫోకై ఉంది, ఫోకై అంటే 2 ఫోకస్లు వస్తాయి ఎలిప్స్ కాబట్టి. వెర్టిసిస్ ఉంది, వెర్టిసిస్ అంటే ఇక్కడ ఎలిప్స్ కాబట్టి 4 వెర్టెక్స్లు వస్తాయి. అలాగే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ కనుక్కోవాల్సి ఉంటుంది. డైరెక్ట్రిసెస్ అంటే 2 ఫోకస్లు ఉన్నాయి కాబట్టి 2 డైరెక్ట్రిస్లు వస్తాయి. అండ్ లాటస్ రెక్టమ్స్ అలాగే 2 ఫోకస్లు ఉన్నాయి కాబట్టి 2 లాటస్ రెక్టమ్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిని మనం గ్రాఫ్ మీద మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్. సో దీనికి సంబంధించి మనం ఏం చేస్తాం, మొదటగా మనం జియోజీబ్రా క్లాసిక్ 5 విండో ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎన్లార్జ్ చేయండి. ఎన్లార్జ్ చేసిన కొద్దిగా స్క్రీన్ మనం ఇలాగా డ్రాగ్ చేద్దాం. సో డ్రాగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ముందుగా ఇన్పుట్ బార్ అన్నది కింద ఉంది కాబట్టి మనం సెట్టింగ్స్కి వెళ్ళి ముందు ఫస్ట్ ఆ ఇన్పుట్ బార్ని పైకి తీసుకొద్దాం. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది. లేఅవుట్ ఆప్షన్ దగ్గర మనం ఇక్కడ షో దగ్గర కొడితే మనకి ఇన్పుట్ బార్ ఇలా వస్తుంది. దీని తర్వాత మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ బార్లో మనం ఇప్పుడు టైప్ చేయండి. మన అన్నోన్స్ ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ కాబట్టి ముందుగా వాల్యూస్ ఇద్దాం. సో ఏ ఈక్వల్ టు నేను 5 అని టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది ఒక స్లైడర్ ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అన్నోన్ వచ్చి బి. సో బి ఈక్వల్ టు 3 అని టైప్ చేయండి, ఎంటర్ నొక్కండి. అలాగే నెక్స్ట్ మనం హెచ్ ఈక్వల్ టు 5 అని టైప్ చేయండి, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ అలాగే కే ఈక్వల్ టు 8. సో కే ఈక్వల్ టు 8 టైప్ చేస్తాం, ఎంటర్ నొక్కాం. సో ఇవన్నీ మనం ఇలాగే వీటిని హైలైట్ చేస్తే ఇలా స్లైడర్స్ కింద ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ టైప్ చేద్దాం. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటంటే బ్రాకెట్స్లో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, ఇక్కడ 6 షిఫ్ట్ కొట్టండి, హోల్ స్క్వేర్ బై ఏ దగ్గర షిఫ్ట్ 6 దగ్గర 2. ఇప్పుడు మనం ప్లస్ తర్వాత అగైన్ విత్ ఇన్ పారెంథసిస్ y మైనస్ కే హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ వచ్చింది బై బీ స్క్వేర్. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం 1 అని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎంటర్ నొక్కగానే మనకి ఇలా ఎలిప్స్ వస్తుంది. సో దీన్ని మనం ఇలా వెళ్ళదు కాబట్టి ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్ ఫామ్ మార్చితే మనం ఏదైతే టైప్ చేసామో అది వస్తుంది. సో దీన్ని ఇలా ట్రాక్ చేద్దాం. ఇంకొంచెం ట్రాక్ చేస్తే మనకి, సో మనం ఏదైతే టైప్ చేస్తామో అది వస్తుంది. ఇప్పుడు మనకి ఇది పైన ఉంది కాబట్టి కొద్దిగా స్క్రీన్ కిందకి ఇట్లా డ్రా చేయండి. సో మనకి ఎలిప్స్ వచ్చింది. మనకి ఇది ఈక్వేషన్ 1లో రిప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ముందుగా మనం సెంటర్ కనుక్కుందాం. సో ఇన్పుట్లోకి వెళ్ళండి. సో ఇది ఈ కోనిక్ వచ్చి ఈక్వేషన్ 1తో రిప్రజెంట్ అయ్యింది కాబట్టి దీనికి ఒక కలర్ ఇద్దాం. సో బ్లాక్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ టైప్ చేసిన రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వి గివ్ సమ్ కలర్ హియర్. సో వి గివ్ కలర్ దిస్. సో క్లోజ్. సో ఇప్పుడు మనం ఇన్పుట్లోకి వెళ్ళి ఏం చేద్దామంటే ఫస్ట్ సెంటర్ కనుక్కుందాం. సో సెంటర్ అంటే మనం సెంటర్ కనుక్కోవాలంటే విల్ గివ్ సమ్ సెంటర్ ఒకటే కాబట్టి మనం నేమ్ ఇద్దాం దీనికి. సో సి అని ఇద్దాం, కాలం. ఇప్పుడు మనం సెంటర్ అని టైప్ చేయండి, సిఎన్ టీఆర్. చూడండి సెంటర్ అని ఓపెన్ అవ్వాలి, మనకు కోనిక్ అని వస్తుంది. కోనిక్ ప్లేస్లో మనం ఈక్వేషన్ 1 అని టైప్ చేయాలి. సో ఈక్యూ1, నేను కోనిక్ ఈక్యూ1తో ఉంది కాబట్టి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో సి అనగానే మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ. సో సి అన్నది మనకి సెంటర్ అనమాట, సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. సో దీని యొక్క పాయింట్ వచ్చి 5,8. సో ఇక్కడ మనకి వాల్యూ కావాలి అనుకుంటే ఇది మనం కొద్దిగా కలర్ ఇవ్వచ్చు. గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వి గివ్ రెడ్ కలర్. సో దీన్ని మనం బేసిక్స్లోకి వెళ్తే ఇక్కడ లేబుల్ అని చూడండి, నేమ్ అండ్ వాల్యూ ఇస్తే మనకి అక్కడ మనకి పాయింట్ వాల్యూ వస్తుంది అనమాట. ఇలా సి ఈక్వల్ టు 5,8. సో మన గ్రాఫ్లో దీని యొక్క ఎలిప్స్ యొక్క సెంటర్ని మనం మార్క్ చేసాం. సో తర్వాత మనం ఎసెంట్రిసిటీ కనుక్కోవాల్సి ఉంటుంది. సో అగైన్ ఇన్పుట్లోకి వెళ్ళి ఎసెంట్రిసిటీ అని టైప్ చేయండి.
సో అగైన్ మనం దీనికి కూడా ఈ అందాం. సో ఈ కాలం ఎసెంట్రిసిటీ, సో ఈసీసీఈ. సో ఇలా ఎసెంట్రిసిటీ అనగానే మనకి ఇక్కడ కోనిక్ అని వస్తుంది. కోనిక్ ప్లేస్లో మనం అగైన్ కోనిక్ అని టైప్ చేయండి Q1. సో అగైన్ ఎంటర్. సో మనకి ఈక్వల్ టు 0.8 అని వచ్చింది అనమాట. ఓకే, సో ఎసెంట్రిసిటీ అయిపోయింది. తర్వాత మనం ఫోకస్ కనుక్కుందాం. సో ఫోకస్కి ముందు వెర్టెక్స్ కనుక్కుందాం. వెర్టెక్స్లు 4 వస్తాయి ఇక్కడ. సో అగైన్ ఇన్పుట్లోకి వెళ్ళి మనం వెర్టెక్స్ అని టైప్ చేయండి. సో వెర్టెక్స్లో ఇక్కడ కోనిక్ అని వచ్చింది చూడండి. కోనిక్ ప్లేస్లో EQ1 అని ఎంటర్ చేస్తే మనకి ఇలా 4 పాయింట్స్ చూసారా, మనకి FDBA 4 పాయింట్స్ ఇలాగ వచ్చినాయి మనకి. ఇవన్నీ 4 వెర్టిసిక్స్లు అనమాట. సో వీటిని మనం ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి మనం వాల్యూ అని ఉందాం. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో మనకు వెర్టెక్స్ వాల్యూ చూపిస్తుంది గ్రాఫ్లో. సో నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి. సో క్లోజ్. సో మనకు అన్నిటి యొక్క వాల్యూస్ వచ్చినాయి అనమాట మనకి. సో మనం వెర్టెక్స్ని కూడా మనం చేసాం. ఇప్పుడు మనం ఫోకస్లోకి వెళ్దాం. ఇన్పుట్లోకి ఫోకస్ 2 కాబట్టి మనం ఫోకస్ అని కమాండ్ ఇవ్వండి. ఫోకస్. సో ఫోకస్ అని వచ్చింది చూడండి. కోనిక్ ప్లేస్లో EQ1 ఎంటర్ చేస్తే మనకి 2 ఫోకస్లు వచ్చినాయి. ఇక్కడ ఫోకస్ ఉంది, ఇక్కడ ఫోకస్ ఉంది. సో ఇది కొద్దిగా మనం మూవ్ చేయొచ్చు ఎందుకంటే దీంతో కలిసిపోయింది కాబట్టి. సో పాయింట్ వచ్చి A = 0,8 అనమాట. సో దీన్ని మనం మూవ్ చేద్దాం. ఓకే, సో A = ఇది వెర్టెక్స్ అది కలిసిపోయింది కాబట్టి. సో అలాగే ఇక్కడ కూడా దీన్ని ఇలా మూవ్ చేద్దాం. సో ఇది B, ఇది వెర్టెక్స్. సో ఇప్పుడు మనం వీటిని వాల్యూస్ ఇద్దాం ఫోకస్కి. సో ఫోకస్ G దగ్గర ప్రెస్ చేసి అగైన్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ చూడండి, నేమ్ అండ్ వాల్యూ. సో మనకి ఇలాగా H దగ్గర కూడా వస్తుంది వాల్యూ. సో H దగ్గర కూడా మనం గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో నేమ్ అండ్ వాల్యూ. సో 2 ఫోకస్లో వచ్చినాయి మనకి. H = 9,8. సో అలాగే G = 1,8. ఇప్పుడు మనకి ఎలిప్స్ కాబట్టి మనకి 2 ఫోకస్లు వచ్చి మనం 2 ఫోకస్ని మనం గ్రాఫ్లో చూపెట్టాం. తర్వాత మనం ఏం చేయాల్సిందంటే ఇప్పుడు మనం డైరెక్ట్రిక్స్లోకి వెళ్ళాలి. సో డైరెక్ట్రిక్స్ అంటే ఇవి. సో డైరెక్ట్రిక్స్ అని టైప్ చేయండి. సో డైరెక్ట్రిక్స్ ఎలిప్స్ కాబట్టి మనకు 2 వస్తాయి. సో DIR అని టైప్ చేద్దాం. సో డైరెక్ట్రిక్స్ చూడండి, ఇక్కడ సెకండ్ వన్. కోనిక్ ప్లేస్లో మనం EQ1 అని టైప్ చేయండి. సో ఎంటర్. సో మనకి 2 డైరెక్ట్రిక్స్లు వచ్చినాయి మనకి. సో చూసారా, 2 డైరెక్ట్రిక్స్లు వచ్చినాయి. సో ఇప్పుడు మనం వీటిని ఇది F అండ్ Gతో మనకి ఇది అయింది. సో మనం ఏం చేద్దామంటే దీనికి కలర్ ఇద్దాం. సో వి గివ్ సమ్ కలర్. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వి గివ్ కలర్. సో కలర్ ఇది ఇద్దాం. సో క్లోజ్. ఓకే, సో ఈ 2 కలర్స్ ఇచ్చాం, 2 డైరెక్ట్రిక్స్లు కాబట్టి. సో F అండ్ G. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సో డైరెక్ట్రిక్స్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం కనుక్కుందామంటే మేజర్ యాక్సిస్ కనుక్కుందాం. సో ఇన్పుట్లో మేజర్ యాక్సిస్ అని టైప్ చేయండి. సో మేజర్ యాక్సిస్. సో ఇక్కడ కోనిక్ ప్లేస్లో అగైన్ EQ1 అని టైప్ చేయండి. సో మేజర్ యాక్సిస్ వస్తుంది మనకి. సో మేజర్ యాక్సిస్ అన్నది ఈ లైన్స్ గుండా వెళ్తుంది అనమాట. ఇది ఒక మేజర్ యాక్సిస్. సో దీన్ని మనం ఇది Y = 8 తోటి అయ్యింది మనకి. సో దీనికి ఒక కలర్ ఇవ్వండి. గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ దిస్ కలర్. సో క్లోజ్ దిస్. నెక్స్ట్ మైనర్ యాక్సిస్ డ్రా చేద్దాం. సో మైనర్ అగైన్ కమాండ్లోకి ఇన్పుట్లోకి వెళ్ళి మైనర్ కమాండ్ ఇవ్వండి. సో మైనర్ యాక్సిస్లో కోనిక్ ప్లేస్లో మనం EQ1 అని టైప్ చేయండి. సో ఎంటర్. సో మనకి X = 5 అని వస్తుంది అనమాట. ఇది మైనర్ యాక్సిస్. సో మైనర్ యాక్సిస్ Jతో రిప్రజెంట్ అయ్యి ఉంది. సో దీన్ని మనం కలర్ ఇద్దాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వి గివ్ సమ్ కలర్. క్లోజ్. సో మనం ఒక కలర్ ఇచ్చాము దీనికి. సో ఇప్పుడు మనం మేజర్ యాక్సిస్ వచ్చింది, మైనర్ యాక్సిస్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది నెక్స్ట్ లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ తెలుసు, అది డైరెక్ట్రిక్స్కి ప్యారలల్గా ఉండాలి. అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ F అండ్ G ఉన్నాయి. సో 2 లాటస్ రెక్టమ్స్ వస్తాయి కాబట్టి ఇది ఫోకస్ గుండా వెళ్తుంది లాటస్ రెక్టమ్ అనేది. సో G గుండా ఒక లైన్ వెళ్తుంది, అలాగే H గుండా ఒక లైన్ వెళ్తుంది. సో ఇప్పుడు మనం లాటస్ రెక్టమ్ అని ఇద్దాం. సో 2 ఇవ్వాలి కాబట్టి మనం
ఫస్ట్ లేటెస్. సో లేటెస్ట్కి మనం ఏం చేద్దామంటే లైన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే లైన్ అన్నది ఆ పాయింట్ గుండా ఫోకస్ గుండా వెళ్ళి ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్ ఉంటుంది కాబట్టి లైన్ కమాండ్ ఇద్దాం. సో లైన్ కమాండ్ ఇచ్చాం. సో పాయింట్ టు ప్యారలల్ లైన్, ఈ పాయింట్ దగ్గర మనం జీ అందాం. సో ఒక ఫోకస్. సో జీకి మనకి ప్యారలల్గా ఎఫ్ ఉంది. సో ఎఫ్ డైరెక్ట్రిక్స్కి మనం ఈ ప్యారలల్ లైన్ ప్లేస్లో స్మాల్ ఎఫ్ అని ప్రెస్ చేయండి, బికాస్ ఎఫ్ అన్నది ఒక డైరెక్ట్రిక్స్. సో నౌ ఎంటర్. సో ఇలా మనకి ఒక లేటెస్ వస్తుంది, ఒక లేటెస్. సో దీనికి గివ్ సమ్ కలర్. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దీనికి మనం వి గివ్ థిక్ గ్రీన్. సో క్లోజ్ దిస్. సో లేటెస్ రెక్టమ్. నెక్స్ట్ మనం సెకండ్ ఇక్కడ ఇంకో ఫోకస్ ఉంది, అది హెచ్ అది. సో హెచ్ గుండా ఇంకొక లేటెస్ రెక్టమ్ వెళ్తుంది. సో దాన్ని మనం లేటెస్ 1 అని అందాం. సో లేటెస్ 1 కాలమ్. అగైన్ లైన్ కమాండ్ ఇద్దాం. సో LINE. సో లైన్ కమాండ్ ఇవ్వగానే సెకండ్ వన్ పాయింట్ టు ప్యారలల్ లైన్. సో ఈ పాయింట్ వచ్చి మనకి ఫోకస్ కాబట్టి ఇక్కడ హెచ్. సో హెచ్ ఇది. ప్యారలల్ లైన్ వచ్చి మనకి డైరెక్ట్రిక్స్, సెకండ్ డైరెక్ట్రిక్స్, దట్ ఈస్. సో దీనికి ప్యారలల్ అంటే హెచ్కి ఇదేంటిది జీ. సో స్మాల్ జీ ఇవ్వాలి మనం. సో స్మాల్ జీ ఇవ్వగానే మనం ఎంటర్ నొక్కండి. సో ఇప్పుడు లేటెస్ట్ 1 వచ్చింది మనకి x = 9. సో రెండు లేటెస్ట్ రెక్టమ్స్ కూడా మనం కనుక్కున్నాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో యూ గివ్ సమ్ కలర్. సో ఈ కలర్ ఇద్దాం. ఓకే. సో ఇదనమాట ఒక ఎలిప్స్ మనం క్రియేట్ చేసాం, డ్రా చేసాం. దానికి సంబంధించిన వెర్టెక్స్లు అయితేనే ఫోకస్ కనుక్కున్నాం, అలాగే దానికి సంబంధించిన డైరెక్టర్స్ కనుక్కున్నాం, లేటెస్ట్ రెక్టమ్, అలాగే మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ కూడా కనుక్కున్నాం. సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ని ఇలాగా ఈ జియోజీబ్రా ద్వారా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని యానం తక్షశిల అని తప్పకుండా ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.